మనకి ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది హైదరాబాద్ మనకి తార్నాకలో ఉందన్నమాట. ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ఆ తర్వాత టెక్నీషియన్ అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించినటువంటి జాబ్స్ పడ్డాయి అనమాట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 23rd నుంచి స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసినది మనకి 16th వరకు ఉంటుంది. 16th జూన్ వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి జూన్ జూలైలో వస్తాయి. అండ్ ఎగ్జామ్ అనేది మనకి జూలైలో ఉంటుందన్నమాట. సో కాబట్టి చాలా త్వరగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక్కో జాబ్ వివరాలు చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ 1 అనమాట. మీరు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ 2 అనమాట. దీనికి సంబంధించి కూడా 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అండ్ కెమిస్ట్రీ, మీరు కెమిస్ట్రీ చేయాలి బ్యాచిలర్ డిగ్రీలో. అండ్ బయోకెమిస్ట్రీ కూడా సబ్జెక్ట్ ఉండాలన్నమాట. లేదా కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 3 అనమాట. దీనికి సంబంధించి కూడా 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ బీటెక్ అనేది ఉండాలన్నమాట. ఆ తర్వాత టెక్నీషియన్ పోస్టులు అనమాట. టెక్నీషియన్ 1 ఇది. దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసినైతే 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు అనేవి ఉన్నాయి. మీరు ఇంటర్లో 55% స్కోర్ ఉండాలి. అండ్ 1 ఇయర్ డిప్లొమా అండ్ ఫిజియోథెరపీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఆ తర్వాత టెక్నీషియన్ 2 ఇందులో వచ్చేసినట్టు మనకి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత 6 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మీరు ఇంటర్లో 55% స్కోర్ అనేది ఉండాలి. 1 ఇయర్ డిప్లొమా ఇన్ డైటెటిక్స్ సంబంధించినటువంటి డిప్లొమా అనేది చేసి ఉండాలి 1 ఇయర్ సంబంధించి. ఆ తర్వాత మనకి టెక్నీషియన్ 3 అనమాట. ఇందులో మనకు వచ్చేసినైతే 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే దీనికి సంబంధించి ఇంటర్లో 55% స్కోర్ ఉండాలి. అండ్ 1 ఇయర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది చేసి ఉండాలన్నమాట. ఆ తర్వాత మనకి టెక్నీషియన్ 4 అనమాట. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు ఉన్నాయి. మీరు ఇంటర్లో 55% స్కోర్ ఉండాలి. డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చేసి ఉండాలన్నమాట 1 ఇయర్ డిప్లొమాలో. ఆ తర్వాత టెక్నీషియన్ 5 అనమాట. ఇది కూడా 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసినది ఇంటర్లో 55% స్కోర్ అనేది ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ 1 అనమాట. ఇది 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. మీరు 10th 50% స్కోర్ అనేది ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ అనేది ఉండాలన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ల్యాబ్ అటెండెంట్ 2 అనమాట. ఇది కూడా 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 15 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి 15 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ 10th 50% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత వచ్చేసిన మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది యాన్యువల్ ఫెసిలిటీలో ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి వివరాలు చెప్తాను చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ చెప్తాను చూడండి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఓబీసీ, ఓసీ వాళ్ళకి 1200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి ఎగ్జామిషన్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఫీ కట్టాల్సిందే, ఉమెన్ కట్టాల్సిందే, ఓసీ, ఓబీసీ అందరు కట్టాల్సిందే. అండ్ మీకు ఏజ్ ఎగ్జామిషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎగ్జామిషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎగ్జామినేషన్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. ఓకేనా. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఇదండి ఎన్ఐఎన్ హైదరాబాద్ సంబంధించినటువంటి జాబ్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.